ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ప్రతి ఉదయం వేకువనే లేచి దేవుని వాగ్దానములు ధ్యానించి దినచర్యలు ప్రారంభించటం వలన ఆ దేవాది దేవుని యొక్క దీవెనలు ఆశీర్వాదములు మెండుగా కలుగును. ఈ దినమునకు ఏర్పాటు చేయబడిన వాక్య భాగము పరిశుద్ధ గ్రంథము నుండి ప్రసంగి 8వ అధ్యాయము 5వ వచనం. ధర్మమును ఆచరించు వారికి కీడేమయు సంభవింపదు. సమయము వచ్చిననియు న్యాయము జరిగిననియు జ్ఞానులు మనస్సున తెలుసుకొందురు. ఆమెన్. హల్లెలూయా. దావీదు కుమారుడును మరియు యెరూషలేమునకు రాజు అయిన ప్రసంగి గారు మనకు ఏ విధముగా తెలియజేయుచున్నారు. నీతి న్యాయములు, ధర్మము, సత్యమును, యథార్థతను ఆచరించు వారికి ఎట్టి పరిస్థితుల్లో కీడు అనేది వారి దరి చేరదు, వారికి సమీపించదు. ఎందుచేతననగా వారికి దేవుని భయము ఉంటుంది. కావున ప్రియ సహోదర సహోదరి, నీతి న్యాయములను ధర్మమును ఎన్నడూను మరువవద్దు. ప్రతి విషయంలో న్యాయాన్ని జరిగించాలి. దేవుని యందు భయభక్తులు కలిగి దేవుని చిత్తమును నెరవేర్చే వారందరూ తప్పకుండా ధర్మమును పాటించాలి. నీతి న్యాయము యథార్థతను పాటించేవారు తమకు జరిగిన అన్యాయమును బట్టి, తమకు జరిగిన మోసమును బట్టి, తమకు జరిగిన అవమానమును బట్టి తప్పకుండా న్యాయము జరుగుతుంది అని జ్ఞానులు తమ హృదయములో వారి మనసులో తలంచుకొందురు. కావున ప్రియ సహోదర సహోదరి, దేవుని ఎరిగిన మనము దేవుని శక్తిని పొందుకున్న వారము గనుక మనకు జరిగిన అన్యాయము తప్పకుండా ఒకరోజు న్యాయము జరుగుతుంది అని నిరీక్షణ కలిగి ఉందాం. ఏమి బాధపడవద్దు, ఏమి దిగులు పడవద్దు. దేవుడు మన పక్షమున ఉన్నాడు. మనము నమ్ముకున్న దేవుడు సజీవుడు. సృష్టికర్త అయిన మన దేవుడు మన పక్షమున ఉన్నాడు. తప్పక మనము కోల్పోయినవన్నీ తిరిగి పొందుకుంటాము. కావున ప్రియ సహోదర సహోదరి, ప్రతి విషయంలో దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాం. దేవుని చిత్తానుసారంగా, వాక్యానుసారముగా జీవిద్దాం. ఎట్టి పరిస్థితుల్లోనైనా నీతి న్యాయములు, ధర్మములను పాటిద్దాం. దేవుని దీవెనలు పొందుకుందాం. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించును గాక. ఆమెన్. ప్రార్థన. కృపా సత్య సంపూర్ణుడా, మీ ఘనమైన ఉన్నతమైన నామమునకు వేలాది వందనాలు స్తుతులు చెల్లించున్నాము తండ్రి. మీరు గొప్ప దేవుడు, శక్తివంతుడు, సర్వాధికారివి. మీకు స్తోత్రములు. ఈ వేకువనే లేచి ఎందరైతే మీ వాక్యము విని మిమ్మలను అంగీకరించి ఉన్నారో అటువంటి బిడ్డలందరినీ దీవించండి, ఆశీర్వదించండి. ఎందరైతే మీ వాక్యము వినక మిమ్మలను అంగీకరించక లోకము తట్టు పాపము తట్టి తిరిగి ఉన్నారో అటువంటి బిడ్డలందరూ మారు మనసు పొంది రక్షింపబడి మీ యొక్క వాక్యము తట్టు తిరిగి మిమ్మలను స్తుతించి ఆరాధించే బిడ్డలుగా చేయండి. కుటుంబ కలహాల నుండి విడుదల దయచేయండి. ఒకరినొకరు అర్థం చేసుకొని శాంతి సమాధానంగా జీవించే కృప దయచేయండి. ఉద్యోగం లేని బిడ్డలకు ఉద్యోగములు దయచేయండి. వివాహం కాని బిడ్డలకు వివాహములు జరుగులాగా మీ కృప ఉంచండి. గర్భఫలము లేని బిడ్డలకు గర్భఫలము దయచేయండి. గర్భిణీ స్త్రీలకు సుఖమైన ప్రసవ దినాలు దయచేయండి. తల్లి బిడ్డ క్షేమంగా ఉండులాగున మీ కృప ఉంచండి. సొంత గృహము లేని బిడ్డలకు సొంత గృహము దయచేయండి. సొంత వాహనము లేని బిడ్డలకు సొంత వాహనము దయచేయండి. నూతనంగా ప్రారంభించిన పనులన్నీ నూరంతలుగా ఫలించి అభివృద్ధి చెందులాగున మీ కృప ఉంచండి. కన్నీటిలో ఉన్న బిడ్డల యొక్క కన్నీరు నాట్యముగా మారులాగున మీ కృప ఉంచండి. దుఃఖములో ఉన్న బిడ్డలను వాదార్చండి. వారు కోల్పోయినవన్నీ తిరిగి పొందుకునేలా మీ కృప ఉంచండి. వ్యాధిగ్రస్తులను ముట్టి బాగు చేయండి. వారి శరీరంలో ఎక్కడ ఏ బలహీనత ఉన్నా యేసు నామములో ఇప్పుడే వారి బలహీనతలన్నింటి నుండి విడుదల కలుగునుగాక. కుంటివారిని, గుడ్డివారిని, చెవిటివారిని, మోగవారిని కాపాడండి. వారికి కావలసిన సాటి అయిన సహాయకులను నియమించండి. వృద్ధులను కాపాడండి. వృద్ధాప్యంలో వారికి సాటి అయిన సహాయకులను నియమించండి. యవనస్తులను కాపాడండి. యవన కాలంలో ఎటువంటి చెడు వ్యసనములకు బానిసలు కాకుండా మిమ్మల్ని స్తుతించి ఆరాధించే బిడ్డలుగా చేయండి. పిల్లల తల్లిదండ్రుల మాట వినేలా మీ కృప ఉంచండి. పిల్లలు చదువుతున్న చదువుల్లో రాకపోకల్లో మీ కాపుదల దయచేయండి. ఉద్యోగస్తులను, వ్యాపారస్తులను, కూలి పని వారిని కాపాడండి. వారు చేయుచున్న పనుల్లో రాకపోకల్లో కాపాడండి. ట్రాన్స్ఫర్స్ నిమిత్తము అప్లై చేసిన బిడ్డలకు వారు కోరుకున్న ప్రాంతాల్లో ట్రాన్స్ఫర్స్ అవులాగున మీ కృప ఉంచండి. దైవ సేవకులను కాపాడండి. వారి కుటుంబాలను కాపాడండి. వారు చేయుచున్న సేవ నూరంతులుగా ఫలించి అభివృద్ధి పొందులాగున మీ కృప ఉంచండి. దేశ నాయకులను కాపాడండి. దేశాన్ని శాంతి సమాధానంగా ఏలటానికి తగిన జ్ఞానము దయచేయండి.
చేయండి. ప్రయాణాల్లో ఉన్న బిడ్డలను కాపాడండి. వారి గమ్యస్థానాలు క్షేమంగా చేరుకునేలా మీ కృప ఉంచండి. కార్లు, బస్సులు, నౌకలు, విమానాలు, ఇతర వాహనములు నడుపుతున్న డ్రైవర్స్ను కాపాడండి. వారి చుట్టూ మీ దూతలను కావలి ఉంచండి. ఈ కొద్ది మనవులు ప్రభు అయిన యేసుక్రీస్తు పేర వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. విన్న వాక్యము దీవెనకరంగా ఉన్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సహోదరుడు కోలా డానియల్. గాడ్ బ్లెస్ యూ.